మనకు ఎస్ఎస్సి నుంచి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్లో మొత్తం 25,271 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి విద్యార్హత అనేది ఓన్లీ 10th క్లాసు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలు అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ముందుగా ఈ ఎస్ఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. దీంట్లో ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్లో జూలై 17వ తారీఖున ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మనం ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంటాయి. దీంట్లో మొత్తం 100% వివరాలు ఉంటాయి. ముందుగా ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేసి ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ పోస్టులకు సంబంధించి జూలై 17వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చివరి తేదీ అనేది ఆగస్టు 31. అదేవిధంగా ఫీ పేమెంట్ అనేది సెప్టెంబర్ 2వ తారీఖు లోపు మనం ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. అదే ఆఫ్లైన్లో మనం చలానా రూపంలో కడితే సెప్టెంబర్ 4వ తారీఖు అనేది చివరి తేదీ. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి పే స్కేల్ అనేది 21,700 నుంచి 69,100 ఈ విధంగా మనకి పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ అనేవి మొత్తం 25,271. ఇక్కడ ఫోర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ ఫోర్స్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా రిజర్వేషన్ వారీగా మేల్కి ఎన్ని ఫీమేల్కి ఎన్ని అనేవి మనకి నోటిఫికేషన్లో పూర్తి వివరాలు ఉంటాయి, మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ వచ్చేసరికి 18 to 23 ఇయర్స్. కాకపోతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మన యొక్క రిజర్వేషన్ బట్టి మన యొక్క కేటగిరీని బట్టి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే యాజ్ ఆన్ ఆగస్టు 1, 2021కి మనకి 10th క్లాస్ అనేది ఉంటే సరిపోతుంది. ఓన్లీ 10th క్లాస్ బేస్ మీదే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే కూడా వారికి ఈ విధంగా బోనస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మహిళలకు ఎలాంటి ఫీజు అనేది లేదు. అంటే వారు ఏ రిజర్వేషన్ వారైనా సరే మహిళలకు అప్లికేషన్ ఫీ అనేది లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ అప్లికేషన్ ఫీ నుంచి మినహాయింపు ఉంది. వీరు కూడా ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా వారికి మాత్రం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్ చలానా అనేది కట్టాల్సి ఉంటుంది. మనకి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు కూడా ఏపీ తెలంగాణలో ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి దగ్గరగా ఉన్న చోట మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ ఏ విధంగా క్వశ్చన్స్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లు మొత్తం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో పాస్ అయిన వారికి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. మరలా ఈ టెస్టులు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మీరు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో చూడవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ssc.nic.in. ఈ సైట్లోకి వచ్చిన తర్వాత ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేయకుండా ఉంటే మీరు కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ పొందాల్సి ఉంటుంది. అంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇదివరకే మీరు ఎప్పుడైనా సరే ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసి ఉంటే మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండి ఉంటుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో మీరు సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇది 1 time రిజిస్ట్రేషన్ అనమాట. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ఎస్సికి సంబంధించి అన్ని జాబ్స్కి ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే లాగిన్ అయిపోండి. ఒకవేళ లేకపోతే ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూద్దాం. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నవ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి.
అప్పుడు ఇక్కడ మనల్ని 3 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసరికి ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీంట్లో బేసిక్ డీటెయిల్స్లో ఏ వివరాలు ఉన్నాయనేది చూద్దాం. దీంట్లో డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అదేవిధంగా రెండోసారి వెరిఫై ఆధార్ నెంబర్ అని చెప్పేసి రెండోసారి ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ మనకి ఆధార్ నెంబర్ లేకపోతే నో అని సెలెక్ట్ చేస్తాము. అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని రకాల ప్రూఫ్స్ని మనని అడుగుతుంది. అంటే మన వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేయాలి. ఎంప్లాయ్ ఐడి ఉంటే ఎంప్లాయ్ ఐడి, అంటే ఎంప్లాయర్ ఐడి అంటే ఒకవేళ మనం కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పిఎస్సీలో కానీ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ మనం వర్క్ చేస్తుంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మనం ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలి. అదేవిధంగా మన వద్ద పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, స్కూల్ కాలేజ్ ఐడి కార్డు ఉంటే అది, లేకపోతే ఓటర్ ఐడి కార్డు, ఇలా మన వద్ద అవైలబుల్గా ఉన్న కార్డుని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నేమ్, మన నేమ్ అనేది ఎలా ఫిల్ చేయాలని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేంటంటే నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. అంటే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎలాగైతే నేమ్ ఉంటుందో అలాగే ఇవ్వాలి. ఆ నేమ్కి ముందు శ్రీ కానీ, శ్రీమతి కానీ, మిస్టర్ కానీ, మిస్సెస్ కానీ ఇలా యాడ్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెరిఫై నేమ్ అని చెప్పేసి సేమ్ పైన నేమ్ ఏ విధంగా అయితే ఇస్తామో సేమ్ అదే విధంగా అదే స్పెల్లింగ్స్తో మనం వెరిఫై నేమ్ వద్ద రెండోసారి ఇవ్వాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, అంటే మనం ఎప్పుడైనా సరే మన యొక్క నేమ్ని మనం మార్చి ఉంటే, అంటే మనం స్టడీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మారిస్తే అప్పుడు ఎస్ అని ఇస్తాము. ఒకవేళ మన పేరు మారితే, లేదంటే నో అని ఇచ్చేస్తాం. అంటే సర్టిఫికేట్స్లో ఉన్న పేరు కనుక మనం మార్చి ఉంటే, లేకపోతే నో అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఎలాగ ఉంటే అలాగే ఇవ్వాలి. ఆ నేమ్కి ముందు మిస్టర్, శ్రీ, లైట్, డాక్టర్, ప్రొఫెసర్ అని చెప్పేసి ఇలాంటి వాటిని పేరుకి ముందు యాడ్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెరిఫై ఫాదర్స్ నేమ్ వద్ద మరలా సేమ్ అదే ఫాదర్ నేమ్ సేమ్ ఇక్కడ కింద ఇవ్వాలి. అదేవిధంగా మదర్ నేమ్ ఇవ్వాలి. మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉంటే సేమ్ అలాగే ఇచ్చేస్తాం. నెక్స్ట్ వెరిఫై మదర్ నేమ్ అని చెప్పేసి మరలా ఇంకోసారి మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఆ సర్టిఫికేట్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ వద్ద మరలా ఇంకోసారి సేమ్ అదే ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మనం 10th క్లాస్ అనేది ఏ బోర్డులో చేసాము, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇది ఇచ్చేస్తాము. ఇలా మన యొక్క బోర్డు సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ ఓపెన్ స్కూల్స్ వారు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే ఓపెన్ స్కూల్స్లో చేసిన వారు కూడా వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు అని చెప్పేసి సేమ్ పైన ఏదైతే ఎంటర్ చేసామో సేమ్ అదే బోర్డుని మనలా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఇచ్చే డీటెయిల్స్ని ప్రతిసారి 2 సార్లు ఎంటర్ చేయమంటుంది వెరిఫికేషన్ కొరకు. అదేవిధంగా రోల్ నెంబర్ 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే రోల్ నెంబర్ ఉంటుందో ఆ రోల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. సేమ్ వెరిఫై రోల్ నెంబర్ వద్ద సేమ్ అదే విధంగా రోల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ సర్టిఫికేట్లో ఏ ఇయర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఇయర్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసేయాలి. అదేవిధంగా మరలా ఇయర్ ఆఫ్ వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి మరలా సేమ్ అదే అడుగుతుంది, మనం ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వెరిఫై జెండర్ అని చెప్పేసి మరలా ఇంకోసారి అడుగుతుంది. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇదేంటంటే మన యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఎక్కడ దాకా ఉంది, అంటే మనం పోస్ట్ సంబంధించింది కాదు, మన యొక్క క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా వరకు ఉంటే డిప్లొమా అని చెప్పేసి, అలా కాదు మన యొక్క క్వాలిఫికేషన్ అనేది మనం గ్రాడ్యుయేషన్ దాకా చేస్తే గ్రాడ్యుయేషన్ అని, అలా కాదు పీజీ కూడా ఉంటే మనకు పీజీ అని, పిహెచ్డీ కూడా ఉంటే పిహెచ్డీ కానీ, ఇలా మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఎక్కడ దాకా చదువుకున్నాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ వ్యాలిడ్గా ఉన్నది ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో, కాబట్టి వ్యాలిడ్గా ఉన్న ఇవ్వాలి. వెరిఫై మొబైల్ నెంబర్ వద్ద సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అడుగుతుంది, వెరిఫై ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మరలా అదే ఇచ్చేస్తాము. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీలు వస్తాయి, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే చివరిలో, కాబట్టి 2 వ్యాలిడ్గా మనం ఉపయోగిస్తాం ఇవ్వాలి. తర్వాత మన యొక్క స్టేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. వీటన్నిటిని చేసేసి ఇక్కడ మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. మన యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మనకు చూపిస్తుంది, అవి 2 కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే వాటికి ఓటీపీలు వస్తాయి. కాబట్టి అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి.
అప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం బేసిక్ డీటెయిల్స్ వరకు మాత్రమే ఇచ్చాము. నెక్స్ట్ మనకి ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 14 days లోపు మనం నెక్స్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసేయాలి, లేకపోతే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఈ బేసిక్ డీటెయిల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ మనకు ఇప్పుడు మన మొబైల్కి మన ఈమెయిల్కి వస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్. వాటి సహాయంతో నెక్స్ట్ స్టెప్ అనేది మనం కంప్లీట్ చేయాలి. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా ఒకటి అలర్ట్ అవుతుంది, దీనిని మనం నోట్ చేసుకోవాలి. ఇదే యూజర్ ఐడి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లాగిన్ వద్ద మన మొబైల్కి వచ్చిన ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, అదే యూజర్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా మన మొబైల్కి పంపిస్తారు. ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మనం ఈ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు వచ్చిన ఆ పాస్వర్డ్ని మార్చుకోమని చెబుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తాము. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తాం. ఓల్డ్ పాస్వర్డ్ అంటే మన మొబైల్కి ఇచ్చిన ఆ పాస్వర్డ్ని ఇస్తాం, అది ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ని ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ ఈ న్యూ పాస్వర్డ్ వద్ద మనం కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకుంటాము. ఈ కొత్త పాస్వర్డ్ని ఇచ్చేటప్పుడు ఒక స్మాల్ లెటర్, క్యాప్ లెటర్, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటి కాంబినేషన్తో ఉండే విధంగా మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద సేమ్ రెండు అదే ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా మన పాస్వర్డ్ కానీ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మరలా ఇప్పుడు మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాము. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫస్ట్లో వచ్చిందే, ఎప్పటికి అదే మారదు. యూజర్ నేమ్ అనేది ఎప్పుడు మారదు. పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇస్తాం. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మరలా పొందవచ్చు. ఇలా మనం మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి మనం ఇందాక ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అనేవి మరలా కనిపిస్తాయి. వాటిని ఏమైనా మార్పులు ఉంటే ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేసేసి వాటిని మరలా సరి చేసుకోవచ్చు. ఇలా ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి అంతా ఓకే అనుకుంటే కింద నెక్స్ట్ అని ఉంటుంది, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇవి అడిషనల్ డీటెయిల్స్ అనమాట. వీటిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీంట్లో కేటగిరీ వద్ద మన యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మరలా వెరిఫై కేటగిరీ వద్ద మరలా క్యాస్ట్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ నేషనాలిటీ వద్ద సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇస్తాము. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ వద్ద 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మోడ్స్ ఉంటాయో సేమ్ అదే ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే ఒకవేళ ఎస్ అని ఇస్తారు, అప్పుడు టైప్ ఆఫ్ డిజేబిలిటీ అని చెప్పి డిజేబిలిటీ అనేది వారు సెలెక్ట్ చేసుకుంటారు. డిజేబిలిటీ లేకపోతే నో అని ఇచ్చేస్తారు. ఒకవేళ డిజేబిలిటీ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది, డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ అని. ఆ సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వద్ద ఇక్కడ మనం అడ్రస్ టైప్ చేసేస్తాము. నెక్స్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పిన్ కోడ్ అనేది ఇచ్చేస్తాము. ఈజ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ వద్ద ఎస్ అని ఇస్తే సేమ్ పైన ఏదైతే అడ్రస్ ఉంటుందో సేమ్ అదే అడ్రస్ కూడా కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్ని సేవ్ చేసుకోవడానికి సేవ్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు మనం సేవ్ మీద క్లిక్ చేయగానే అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ వద్ద మన యొక్క ఫోటోని, సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది 20 KB నుంచి 50 KB లోపు మాత్రమే సైజ్ అనేది ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. 3.5 cm విడ్త్ అని, 4.5 cm హైట్ అని ఉండాలి. ఇదే విధంగా ఉండే విధంగా మనం ఫోటోని ముందుగానే సెట్ చేసుకోవాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 10 KB నుంచి 20 KB లోపు మాత్రమే ఉండాలి. అది కూడా జేపీజీ ఉండాలి. దాని యొక్క డైమెన్షన్స్ అనేవి విడ్త్ అనేది 4 cm ఉండాలి, హైట్ అనేది 3 cm ఉండాలి. ఈ విధంగా ఉండే విధంగా మనం ముందుగానే ఫోటో సిగ్నేచర్ని రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ వద్ద మన యొక్క ఫోటోని ఇచ్చేస్తాము. ఈ విధంగా ఫోటోని, సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇంతటితో మొత్తం మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మన యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేది కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. మనం ఇచ్చిన ఆ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ రెండింటిని సేమ్ మొబైల్కి వచ్చిందాన్ని మొబైల్ ఓటీపీ వద్ద ఇవ్వాలి, మెయిల్కి వచ్చిందాన్ని మెయిల్ ఓటీపీ వద్ద ఇవ్వాలి. ఈ విధంగా ఆ 2 ఓటీపీలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ వచ్చేసింది, పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాము. ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ సహాయంతో మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఈ సైట్లోకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ప్రెజెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం కావాల్సిన నోటిఫికేషన్ ఇదేనమాట, జీడీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ అప్లై మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ
అప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవి కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మరలా మాడిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చిన ఈ అప్లికేషన్లో మనం 14th పాయింట్ నుంచి మాత్రమే మనం ఆన్లైన్లో ఈ వివరాలను ఎంటర్ చేస్తాం. ఇంకా మిగతా పాయింట్లన్నీ ఇందాక మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ప్రొఫైలు, అక్కడి నుంచి ఆ వివరాలు వస్తాయి. ఇక్కడ ఈ 14.1లో వెదర్ యు ఆర్ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక మీరు వర్క్ చేసి ఉంటే ఎస్ అని ఇస్తారు. ఈ విధంగా ఎస్ అని ఇస్తే మాత్రం ఈ 14th సంబంధించి అన్ని ఫీల్డ్స్ని మీరు ఫిల్ చేయాలి. 14.2, 14.3, 14.4. అదే నో ఇస్తే మీరు ఈ పాయింట్స్ మీరు ఈ 14 పాయింట్ కానీ ఈ 14కి సంబంధించి ఈ ఫీల్డ్స్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు, స్కిప్ చేసేయవచ్చు. నో అని ఇస్తే డైరెక్ట్గా మీరు 15thలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ 15th కాలంలో వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీరు కనుక మీ రిజర్వేషన్ బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తే మీరు ఎస్ అని ఇస్తారు. అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేయమంటుంది. మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఇక్కడ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారో. అలా కాదు ఏజ్ రిలాక్సేషన్ మీకు అవసరం లేదు, మీరు కరెక్ట్గానే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉంటే ఏజ్ అనేది అప్పుడు నో అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే వారు ఎస్ అని ఇస్తారు. అప్పుడు ఈ 16.2లో ఈ వివరాలను కూడా వారు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ టైప్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఈ సర్టిఫికేట్ లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ 16.2ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఈ 17th కాలం అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 3 సెంటర్స్ ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఏపీ తెలంగాణ వారికి అయితే ఎస్ఆర్ అని ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3. నెక్స్ట్ ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మరలా కన్ఫర్మ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ ఆఫ్ డొమిసైల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ డిస్టిక్ వద్ద మరలా డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ 20 అనేది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వారు మాత్రమే ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఇస్తే అప్పుడు 20.2ను కూడా వారు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీరు కనుక మీ స్టేట్ నుంచి వేరే స్టేట్కి మైగ్రేషన్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యి లేదంటే పూర్తిగా వలస రూపంలో మీరు వేరే స్టేట్లో కనుక ఉంటుంటే అప్పుడు ఎస్ అని చెప్పిస్తారు. అలా కాదు మీరు మీ నేటివ్ స్టేట్లోనే ఉంటే నో అని చెప్పి ఇచ్చేసేయండి. అప్పుడు ఈ 20కి సంబంధించి ఈ 20.4 దాకా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా మీరు ఎస్ అని చెప్పిస్తే మాత్రం ఈ 20, 20.2 ఇవి కూడా మీరు ఫిల్ చేయాలి. అంటే మీ యొక్క ఒరిజినల్ స్టేట్ ఏంటి, మీ యొక్క ఒరిజినల్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఆ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ అనేది మీకు ఏ స్టేట్కి సంబంధించిన రిజర్వేషన్ అనేది మీరు కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ 21, 22 అనేది ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఆ కోర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కోర్స్ ఏమిటైనవి కూడా ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు బిఎస్ఎఫ్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటే ఏ అని చెప్పిస్తారు. అలా కాకుండా సిఐఎస్ఎఫ్కి ఇస్తే బి, ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కొరకు ముందు ఏ అని చెప్పిస్తే మనం బిఎస్ఎఫ్ సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు. నెక్స్ట్ మీరు ఎస్ఎస్ఎఫ్కి అప్లై చేయాలనుకుంటే హెచ్ అనేవ్వండి. ఈ విధంగా మీరు ఆ ప్రిఫరెన్స్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు పైన ఏదైతే ఇచ్చారో సేమ్ అవే ప్రిఫరెన్స్ కింద మరలా సేమ్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా పైన కింద సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 24thలో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రెజెంట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 25th అనేది ఈ జాబ్కి సంబంధించి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ 10th స్టాండర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ పైన అనేది ఈ 24 అనేది హైయెస్ట్ క్వాలిఫికేషను, ఈ 25th అనేది ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషను. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ బట్టి ఆ 10th క్లాస్ సంబంధించి ఆ పాసింగ్ ఇయర్, రోల్ నెంబరు అవన్నీ ఆటోమేటిక్గా వివరాలను వచ్చేస్తాయి. ఈ 26 అనేది నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం కిందకు వచ్చిన తర్వాత మన యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆ ఫోటో సైజ్ అనేది 20 KB నుంచి 50 KB లోపు
ఈ మధ్య ఉండాలి. అదేవిధంగా డైమెన్షన్స్ అంటే విడ్త్ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్. ఈ విధంగా ఉండే విధంగా మనం ముందుగానే ఫోటోని రెడీ చేసుకొని ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్ను కూడా ఇక్కడ 10 KB నుంచి 20 KB ఈ మధ్యలో ఉండాలి. ఫార్మాట్ అనేది జేపీజీలో ఉండాలి. ఇమేజ్ సైజ్ అనేది విడ్త్ అనేది 4 సెంటీమీటర్స్, హైట్ అనేది 2 సెంటీమీటర్స్. ఈ విధంగా ఉండే విధంగా మనం సిగ్నేచర్ని కూడా రెడీ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 29th వద్ద ఈ ఫోటోగ్రాఫ్ని మనం ఎప్పుడు తీసుకున్నాము అంటే ఈ ఫోటో ఎప్పుడు దిగామనేది ఆ డేట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 30లో ఇంకొకటి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఈ క్లియర్గా ఈ ఫోటో మీద ఆ డేట్ని కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసే ఫోటోలో కంపల్సరీగా డేట్ కూడా ప్రింట్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఆ నోట్ అనేది కూడా ఫోటో విత్ డేట్, అంటే ఆ ఫోటో మీదే మనం డేట్ని కూడా మనం అక్కడ మెన్షన్ అంటే అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ని కూడా అలా క్లియర్గా ఉంటే ప్రింట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తాము. అలా క్లియర్గా మనకి కనిపించే విధంగా ఉంచేసేసి ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చేసేసి మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ మొత్తం ఇంకోసారి మనం ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయవచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ ఆర్ మాడిఫై మీద క్లిక్ చేస్తే మరలా మాడిఫై అనేది చేసుకోవచ్చు. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మరలా ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాం. మనం సబ్మిషన్ మీద క్లిక్ చేసామంటే ఎడిట్ అనేది లేదు, ఉండదు అని చెప్పేసి ఒకసారి కేర్ఫుల్గా మొత్తం వెరిఫై చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఓకే అనేది చూపించడం జరుగుతుంది. మనం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రింటింగ్ మీద క్లిక్ చేసినా మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మనకి ప్రింట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినా సరే మన యొక్క అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం పేమెంట్ చేయడానికి ఇందాక చెప్పాం కదా, ఎవరికైతే 100 రూపీస్ అప్లికబుల్ అవుతుందో వారు మాత్రమే పేమెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్షన్ ఉన్నవారు పేమెంట్ అనేది కట్టవలసిన అవసరం లేదు. పేమెంట్ కట్టడానికి పేమెంట్ మీద క్లిక్ చేయాలి. అదే మనకి ఎగ్జామ్షన్ ఉంటే యు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అలా కాకుండా పేమెంట్ కట్టే వారికి మాత్రం పేమెంట్ ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా అయినా సరే మనం పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేయవచ్చు. ఆ పేమెంట్ స్టేటస్ను కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఫైనల్గా పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళిపోయి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ను కూడా వెరిఫై చేసుకోవచ్చు. దాని కొరకు మనం అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వివరాలు అనేవి చూపించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ స్టేటస్, సిగ్నేచర్స్, అదేవిధంగా పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేదని కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అన్ని యాక్సెప్టెడ్ చూపించాలి. ఈ విధంగా ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాం.